కీర్తన 109 దావీదు రచించిన కీర్తన. ప్రధాన గాయకునిగా పాడదగిన కీర్తన 109వ కీర్తన. నా స్తుతికి కానభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము. నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరిచియున్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు. నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. వాని మీద భక్తిహీనుని అధికారిగా నుంచుము. అపవాది వాని కుడి పక్కను నిలువుచును గాక. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందును గాక. వాని ప్రార్థన పాపమగును గాక. వాని జీవిత దినములు కొద్దివగును గాక. వాని ఉద్యోగమును వేరొకడు తీసుకును గాక. వాని బిడ్డలు తండ్రి లేని వారు అవుదురు గాక. వాని భార్య విధవరాలగును గాక. వాని బిడ్డలు దేశదింబరులై భిక్షమెత్తుదురు గాక. పాడుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవము వెతుకుదురుగాక. వాని ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకుందురుగాక. వారి కష్టార్జితమును పరులు దోచుకుందురుగాక. వానికి కృపచూపు వారు లేకపోదురుగాక. తండ్రి లేని వాని బిడ్డలకు దయచూపువారు ఉండకపోదురుగాక. వాని వంశము నిర్మూలము చేయబడునుగాక. వచ్చు తరమునందు వారి పేరు మాసిపోవునుగాక. వాని పితరుల దోషము యెహోవా జ్ఞాపకములో నుంచుకొనుగాక. వాని తల్లి పాపము బడక యుండునుగాక. ఆయన వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయునట్లు ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనబడుచుండునట్లుగాక. ఏలైనగా కృపచూపవలెనన్న మాట మరచి శ్రమమునొందిన వారిని, దరిద్రుని నలిగిన హృదయము గలవానిని చంపవలనని వాడు అతన్ని తరిమెను. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది. దీవెనయందు వానికిష్టము లేదు గనుక అది వానికి దూరమాయెను. తాను పైబట్ట వేసుకున్నట్లు వాడు శాపము ధరించెను. అది నీళ్ల వలె వాని కడుపులో చొచ్చియున్నది. ఆ తైలం వలె వాని ఎముకలలో చేరియున్నది. తాను కప్పుకొను వస్త్రం వలెను, తాను నిత్యము కట్టుకొను నడికట్టు వలెను అది వానిని వదలకుండును గాక. నా విరోధులకు, నా ప్రాణమునకు విరోధముగా మాట్లాడు వారికి ఇదే యెహోవా వలన కలుగు ప్రతీకారము. యెహోవా, ప్రభువా, నా నామమును బట్టి నాకు సహాయము చేయుము. నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము. నేను దీనదరిద్రుడను, నా హృదయము నాలో గొచ్చబడి ఉన్నది. సాగిపోయిన నీడవలే నేను క్షీణించి ఉన్నాను. మిడతలను పారద్రోలునట్లు నన్ను పారద్రోలుదురు. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయెను. నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను. వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని. వారు నన్ను చూచి తమ తలలో ఊచెదరు. యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగినదనియు యెహోవావైన నీవే దీన్ని చేసితవనియు వారికి తెలియనట్లు నాకు సహాయము చేయుము. నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. వారు శపించుచున్నారు గాని నువ్వు దీవించుదువు. వారు లేచి అవమానం పొందెదరు గాని నీ సేవకుడు సంతోషించును. నా విరోధులు అవమానము ధరించుకొందురుగాక. తమ సిగ్గునే నిలువుటంగి వలె కప్పుకొందురుగాక. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను. అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదను. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరుచు వారి చేతిలో నుండి అతని రక్షించుటకే యెహోవా అతని కుడి ప్రక్కను నిలిచియున్నాడు.